సింహరాశి. మఖ 4 పాదములు, పుబ్బ 4 పాదములు, ఉత్తర 1 పాదం. ఆదాయం 11, వ్యయం 11, రాజపూజ్యం 3, అవమానం 6. ఈ రాశి వారికి గురుడు మే 15 నుండి ఏకాదశి స్థానమైన మిథున రాశి యందు లోహమూర్తిగాను, ధన వ్యయమగు శని సంవత్సరం అంతా అష్టమ స్థానముందు లోహమూర్తులుగాను, ధన నాశనమును కలిగజేయనట్లుగాను, రాహు కేతువులు వరుసగా మే 18 నుండి సంవత్సరం అంతా సప్తమ జన్మస్థానములందు సువర్ణమూర్తులుగాను, సర్వసౌఖ్యం కర్మకు ఫలితమిచ్చువారుగాను సంచరించదు. అనేక మార్గాల్లో ఆదాయం చేకూరుతుంది. మీ స్వభావంలో ప్రశాంతత పెరుగుతుంది మరియు మీరు మానసికంగా బలంగా ఉంటారు. మీకు అకస్మాత్తుగా చేతికి ధనం అందుతుంది. మీరు పనిచేసే రంగంలో గుర్తింపు లభిస్తుంది. తోబుట్టువులతో సంబంధాలు దృఢంగా ఉంటాయి. వ్యాపారంలో లాభం పెరుగుతుంది. విద్యలో విజయం సాధిస్తారు. తల్లి ఆరోగ్యం మెరుగుపడుతుంది. మీ ఆరోగ్యం కూడా బాగుంటుంది. జీవితం అంతా ఆరోగ్యకరంగా ఆహ్లాదకరంగా ఉంటుంది. గురువుడు పంచమ అష్టమాధిపతి ఏకాదశి స్థానంలోకి వచ్చినప్పుడు మంచి జరుగుతుంది. ధనాదాయం కలుగుతుంది. అవివాహితులకు వివాహం అవుతుంది. ప్రేమ సంబంధాలు బలపడతాయి. సంతానం అభివృద్ధి సాధిస్తారు.